ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికి ఎంవికే. నేను సంగీత దర్శకుడిని. మీకు టెలివిజన్ ద్వారా నేను చాలా అంటే నేను కనిపించకపోయినా నా పాటలు వినిపిస్తూనే ఉంటాయి మీకు. నేను ఇంతకుముందు లవ్ టచ్ అనే చిత్రాన్ని చేశాను. ఆడియో చాలా హిట్ చేశారు. ముందుగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు హీరో ప్రిన్స్తో డాలర్స్ కాలనీ అని సినిమా చేస్తున్నాను. ఇది నా రెండవ సినిమా. ఈ అవకాశం శ్రీచంద్ గారు కల్పించారు. ఫస్ట్ నా పేపర్ యాడ్ చూసి ముందు తనకి, నా ప్రొడ్యూసర్ రత్నమయ్య గారు, ఎల్ ప్రవీణ్ గారు, గణపతి రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాది వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల్ ఎల్కుర్తి గ్రామం అండి. నా ప్రాథమిక విద్య అంతా మొత్తం మా గ్రామం ఎల్కుర్తిలోనే జరిగింది. నా 10th క్లాస్ వచ్చేసి నా మండల్ హెడ్ క్వార్టర్స్ ధర్మసాగర్లో జరిగింది, జెడ్పీపీఎస్. నేను డిగ్రీ వచ్చేసి నాది హన్మకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేశాను. అలాగే పీజీ వచ్చేసి ఉస్మానియా క్యాంపస్లో చేశాను. నేను సినిమా అంటే నాకు పిచ్చి పుట్టడానికి మెయిన్ కారణం మా అమ్మగారు పాడతారు, మా నాన్న నాటకాలు వేసేవారు. ఇది బహుశా అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి వచ్చినట్టుంది. ఈ పాడడం కానీ, రాయడం, ఈ కంపోజ్ చేయడం, ఈ కొత్త బాణీలు కట్టడం అనేది మా పేరెంట్స్ జీన్స్ నుండి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ చాలా స్వీట్గా పాడుతుంది. నేను ఎస్పెషల్లీ సినిమాలోకి రావాలన్న ఇంట్రెస్ట్ పుట్టడం మాత్రం మా వరంగల్ జిల్లావాసి చంద్రబోస్ గారు మీకు అందరికీ పరిచయమే ఉంటారు. ఒక గొప్ప రచయిత, ఆయన సినీ గేయ రచయిత. తన కార్డు చూసి నేను పెళ్లి సందడి అనే సినిమాలో ఇంటర్వెల్లో ఒక చిన్న కార్డు వస్తుంది. ఈ చిత్రంలో పాటలు రాసిన చంద్రబోస్ గారు చల్లగరిగా వరంగల్ జిల్లా చిట్యాల మండల్ అని ఇలా ఒక లాస్ట్లో ఒక స్లైడ్ వేశారు. అది చూసి నేను ముగ్ధునైపోయాను. ఇంటర్లో ఉన్నప్పుడే అనుకున్నాను నేను ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, సినిమా ఇండస్ట్రీలో నా గోల్ రీచ్ అవ్వాలి, నేను చేయాలి, ఏదైనా మ్యూజిక్ చేయాలని చెప్పేసి నేను బాగా తపన పడుతుండేవాడిని. అప్పట్లో పేపర్ యాడ్లు చూసేవాడిని, ఈ హీరోలవి వీళ్ళ ఇంటర్వ్యూస్. ఎవరు వెళ్ళి ట్రై చేస్తే నువ్వు డిగ్రీ చేసిరా అప్పుడు తీసుకుంటామని చెప్పేసి దాసరి గారు ఒకసారి ఎవరితో అన్నారని చెప్పేసి ఇలాంటి, అంటే గ్రాడ్యుయేషన్ ఉంటే దీంట్లో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక వెళ్దామని చెప్పేసుకొని ఫిక్స్ అయిపోయాను అప్పుడు. అలాగనే డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి చేశాక పీజీకి ఉస్మానియా రాశాను. ఉస్మానియా క్యాంపస్లో సీట్ వచ్చింది. అక్కడ నుండి నా ట్రయల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మీ అందరికీ తెలుసు సినిమా కష్టాలు, పాపం మీరు చూసుండారు. నేను ప్రత్యక్షంగా అనుభవించాను సినిమా కష్టాలు అంటే ఎలా ఉంటాయి అనేది. ట్రయల్స్ ఎవరు తెలియదు, ఇక్కడ గాడ్ ఫాదర్స్ లేరు, నాకు ఎవరు లేరు, ఎలా వెళ్ళాలి రూట్ తెలియదు ఎవరికి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అంటేనే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అలాంటిది ఒక ఇంత పెద్ద ఓషియన్, ఇంత పెద్ద ఇండస్ట్రీలోకి మనం అసలు ఎవ్వరు లేరు, అసలు ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ అవ్వాలి అనే టైంలో నాకు రావుపల్లి రాంబాబు గారు అని నా మిత్రుడు త్రినాథ్ అని డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. రావుపల్లి రాంబాబు గారు అంటే మీకు వైఫ్ సినిమా చేశాడు ఇంతకుముందు, అవార్డు పిక్చర్, నంది అవార్డు పిక్చర్. తన్ని పరిచయం చేశారు, తీసుకెళ్ళి పరిచయం చేస్తే, అరే వీడి దగ్గర బాగుంది టాలెంట్ అని చెప్పేసి రోజు ఆఫీస్కి వెళ్ళేది, పాడేది, సరదాగా ఉండేది. అక్కడ నాకు బాంబే బోలే గారు అని చెప్పేసి ఒక సంగీత దర్శకుడు పరిచయం అయ్యారు. ఆయన నాకు అసలు స్టూడియో అంటే ఏంటో తెలియదు, రికార్డింగ్ ఎలా చేయాలో తెలియదు, బాణీలు కట్టడం మాత్రం తెలుసు. అలాంటప్పుడు ఆయన ఈ దగ్గర ఏదో స్పార్క్ ఉన్నట్టుంది అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళి స్టూడియో రికార్డింగ్ సెటప్ ఎలా చేస్తారు, ఫీడింగ్ ఎలా చేయాలి, ఏంటి టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉండి నేను గ్రాస్పిక్ చేసుకున్నాను. చూసుకుంటూ సౌండ్ ఇంజనీర్ దగ్గర ఇలా చేయాలా, అలా చేయాలా అంటూ నేర్చుకుంటూ వెళ్ళాను. అలా నా సినీ ప్రస్థానం ఎంటర్ అయింది. ఓకే, దారి దొరికింది బాబాయ్ అని చెప్పేసి హ్యాపీగా నడుస్తూ అలా అసిస్టెంట్గా చేసుకుంటూ ఆయన చేసిన సినిమాలకి చేసుకుంటూ వచ్చాను. అలాగే నిహాల్ గారు అని మీకు తెలిసే ఉంటుంది, ప్రముఖ గాయకులు, ఆయన సంగీత దర్శకుడు కూడా. రెయిన్బో అనే సినిమా చేశారు. ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు శిష్యరికం చేయడం నా అదృష్టం. ఎందుకంటే ఆయన ఒక సంగీత పిపాసి అని చెప్పొచ్చు, నిహాల్ గారు. ఆయన దగ్గర శిష్యరికం చేయడం అదృష్టం నిజంగా. ఎందుకంటే ఆయన మెలకువలు చేసింది కొన్నాళ్ళైనా ఆయన దగ్గర టెక్నిక్స్ ఎలా ఉంటాయి మ్యూజిక్లో అనేది షార్ట్కట్లో చెప్పేవాడు, నేర్చుకున్నాను నేను. ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి బోలే గారికి, నిహాల్ గారికి. ఇలా నా ప్రస్థానం స్టార్ట్ అయిపోయింది, అసిస్టెంట్గా అయిపోయింది, అంతా అయిపోయింది.
ఎప్పటికీ అక్కడే ఉండలేం కదా. మనకంటూ ఒక గ్రోత్, మనకంటూ ఒక డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు. నేను కూడా అలా ఆ కోవలోకి చెందినవాడిని. నేను సొంతంగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. అసిస్టెంట్గా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, హ్యాపీగా మళ్ళీ కాలం గడిచిపోయింది, హ్యాపీగా. కష్టాలు అప్పుడు అనిపించలేదు, సినిమా కష్టాలు. ఓకే, టైంకి ఫుడ్ దొరుకుతుంది, అంత హ్యాపీ, అది ఇది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాం. బయటికి వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచించా. సరేలే, పోయేదే ఉంది, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను. అక్కడ నుండి బోలే గారి దగ్గర నుండి బయటకు వచ్చి నా ప్రయత్నాలు నేను స్టార్ట్ చేశాను. నా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా సినిమా కష్టాలు, అస్సలు సినిమా కష్టాలు. ఇప్పుడు నాకు సినిమా చూపించింది. సరే, కింద పడుతూ మీద పడుతూ లేచుకుంటూ నా మిత్రుడు డిబి చారి అని వాడు నన్ను గుర్తించి నా లోపల టాలెంట్ ఆనందం అని పిచ్చకొట్టుడు సుధాకర్, మన కమెడియన్ సుధాకర్ గారి సీరియల్, అది వీక్లీ సీరియల్. అది ఓన్లీ సాటర్డేనో సండేనో వస్తూ ఉండేది, అది జెమినీ టీవీలో. ఫస్ట్ ఆ వీక్లీ సీరియల్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాడు డిబి చారి అని నా మిత్రుడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్, ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి పేమెంట్లు ఎక్కువ ఇవ్వరు, అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ సినిమా కష్టాలు స్టార్ట్. ఇంట్లో పేరెంట్స్ని అడగాలంటే మోమాటం. అక్కడికి అంటే ఏదో ప్రెస్టేజ్ ఇష్యూగా ఇక్కడికి వచ్చేసి పీజీ మధ్యలో ఆపేసి ఏదో పొడిసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. కానీ ఇక్కడ పోవడానికి ఏం లేదని అప్పుడు అర్థమైంది నాకు. అంటే ఒక గ్యాప్ వస్తే సీరియల్ ఆనందం సీరియల్ తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు ఒక 1 year గ్యాప్. 1 year కష్టాలంటే అసలు మామూలు ఉండవు. జేబులో రూపాయి ఉండకపోయేది. ఇక నా కష్టాలంటే నా మిత్రుడు ఆర్కే చౌదరి అని ఉన్నారు, మేము ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం బాధలు. అది పోయిన తర్వాత సరే అని చెప్పేసి ఒక మిత్రుడు ఒకరోజు చెక్పోస్ట్లో నేను ప్రయత్నాలు మళ్ళీ కొనసాగిస్తున్నప్పుడు ఒక మిత్రుడు శబ్దాలయ వాళ్ళు కొత్త సీరియల్ చేస్తున్నారంట, కొత్త వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారంట, ఒకసారి మీరు వెళ్ళి ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక చిన్న హింట్ ఇచ్చాడండి. ఆ హింట్ నా జీవితాన్ని మార్చేస్తుందని నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ హింట్ అనేది నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. నేను శబ్దాలయ వెళ్ళి అప్పుడు ఇక ఎలా ఉంటుందంటే చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో అవతారం కూడా అలానే ఉంటుంది. ఆ అవతారంతో వెళ్ళాను, స్టూడియోలో అడుగుపెట్టాను. అడుగుపెడితే ఎక్కడ ఎవరిని కలవాలో తెలియదు, భయం, అంటే కొత్త కదా. అందులో మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక రకమైన ఎవరికైనా ఆ బేస్ వాయిస్ అలా ఉంటే, అంత హైట్ మనిషి అంటే భయం వస్తుంది ఎవరికైనా. అంటే మాట్లాడాలంటే ఇప్పటికీ నాకు తన ముందు మాట్లాడాలంటే కొంచెం వణికే, అంత ఓపెన్గా మాట్లాడలేను, ఫ్రీగా బయట వాళ్ళతో మాట్లాడినట్టు. అలా నేను శబ్దాలయంలోకి అడుగుపెట్టానండి. అలా అడుగుపెట్టిన తర్వాత ఎవరిని కలవాలి అని ఆలోచిస్తుంటే ఒక టేబుల్ మీద ఓ మహానుభావుడు కూర్చొని ఉన్నాడు. బహుశా నా కోసమే కూర్చొని ఉన్నట్టు అనుకొని నేను ఫీల్ అయ్యాను. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సాంగ్ వినిపించాను ఐపాడ్లో సాంగ్ వినిపిస్తే, సరే అమ్మా చూద్దాం, నువ్వు ఒక ట్యూన్ చేసుకురా అమ్మా, ఫస్ట్ నువ్వు ఎలా చేస్తావు ఏంటో తెలియదు, ఒకటే సాంగ్ చేశాను అన్నావు ఇంతవరకు, అంటే ఇంకా నీ దగ్గర ఇంకా మోర్ కలెక్షన్ ఉంటే నేను ఏదన్నా చేయగలను కావచ్చు, ఇంకా చేసుకొని వస్తే నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి సాంగ్ చేసుకొని వస్తే నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీకు డెఫినెట్గా నీకు అవకాశం ఇస్తాను నేను అన్నారు. ఆయనే డి విజయభాస్కర్ రెడ్డి గారు, మై గాడ్ ఫాదర్, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన అతను, శబ్దాలయకి శ్యామ్ గారికి ఇంట్రడ్యూస్ చేసిన అతను అనమాట. సరే అని చెప్పేసి ఒక DVD నా చేతిలో పెట్టారు. అది బెంగాలీ సీరియల్ అనుకుంటా, ఐ థింక్. ఆ బెంగాలీ సీరియల్ అది తెలుగులో శ్రావణ మేఘాలని చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి గారి అది శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఫస్ట్ టెలివిజన్ ప్రాజెక్ట్, టీవీకి సంబంధించిన ఫస్ట్ ప్రాజెక్టు. ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్ మీ అందరికి బాగా తెలుసు. ఆయన చేసిన ఫస్ట్ సీరియల్ శ్రావణ మేఘాలు అనే సీరియల్, డైలీ సీరియల్. ఆ సీరియల్కి నేను సంగీతం వహించాను. ఈ DVD ఇచ్చి మా గురువుగారు చేసుకొని రా ట్యూన్ అన్నారు. సిస్టంలో పెట్టుకొని వింటూ ఉన్నాను. ఏం తాట రావట్లేదు, DVD ఎందుకు ఇచ్చాడబ్బా నాకు, ఏం సిచ్యువేషన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఈ DVD చూసి ట్యూన్ చేసుకురా అన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు. ఏంటబ్బా అని కంగారు పడిపోయా. అసలు అర్థం కాలేదు. 2 గంటలైంది, 3 గంటలైంది, స్ట్రైక్ అవ్వట్లేదు మైండ్కి. దాంట్లో ఒక చిన్న ఆలాప్ మాత్రం ఒకటి బాగా నా మైండ్ని కుదిపేసింది. ఆ హంటింగ్ ఆలాప్ అనమాట అది. ఆ ఆలాప్ చూసి దాన్నే తీసుకొని
అదే ఆలాపని మా సిస్టర్ చేత పాడిచ్చేసి అక్కడ నుండి ట్యూన్ స్టార్ట్ చేశానండి. ఆ ట్యూన్ ఆ కాపీ తీసుకొచ్చి సరే బాగుందా అంటే అందరు ఫ్యామిలీలో బాగుంది, ఫ్రెండ్స్ కూడా బాగుంది రారే ఈ ఊరా ఏం కాదు అది ఇది అని అన్నారు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ సీడీ భయపడుతూనే ఇచ్చా. విజయభాస్కర్ రెడ్డి గారికి ఇస్తే విని కాసేపు ఇలా చూశారు, చూసి ఒక నవ్వు నవ్వారు. నవ్వి ఓకే సాంగ్ ఓకేరా బాగుంది, దీన్ని కంపోజ్ చేసి తీసుకురా అన్నారు. మళ్ళీ అసలే డబ్బులు లేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. నా మిత్రుడు వైది అని చెప్పేసి కీబోర్డ్ ప్లేయర్, ప్రముఖ కీబోర్డ్ ప్లేయర్, అందరికీ తెలుసు, అంటే ప్రేక్షకులకు తెలియకపోయి ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ తన పేరు తెలుసు. తను రమణ గోగుల గారికి, చక్రి గారికి, అలాగే మణిశర్మ గారికి, ప్రముఖ సంగీత దర్శకులు అందరి దగ్గర పనిచేశాడు. మ్యాక్సిమం మన తెలుగులో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాడు. ఆ టైంలో నాకు వాడు గుర్తుకొచ్చాడు. వాడు గుర్తుకొచ్చి అరే ఈ సాంగ్ చేసి పెట్టాలరా, ఎలాగైనా నువ్వు డెమో అంటున్నారు, నాకు ఈ ఆఫర్ పోతే ఇంకా ఇది పెద్ద కంపెనీ, ఆ కంపెనీతో అయినా పేరు వస్తుందిరా, ఇది చేసేంటే చేసేస్తారా అని చెప్పేసి 1 hour చేసేస్తాను అని చెప్పేసి చేస్తానన్నయ్య అని చెప్పేసి 1 hourలో కూర్చోబెట్టి ఒక 1 hourలో కంపోజ్ చేసేసాను మొత్తం. చేసేసి ఆ కంపోజ్ అయిన సీడీ తీసుకెళ్ళి విజయభాస్కర్ రెడ్డి గారికి ఇస్తే అప్పుడు హ్యాపీగా గుడ్ వర్క్, గుడ్ జాబ్ అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నాకు ఇంకా చెప్పలేనంత ఆనందం. ఒక కంపెనీ, ఒక పెద్ద సంస్థ, మల్లెమాల అనేది పెద్ద సంస్థ, అందరికీ తెలుసు. ఎన్నో పెద్ద పెద్ద నంది అవార్డ్ పిక్చర్స్ చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర నేను మన పేరు విన్నప్పుడే తలంబరాలు కానీ, అంకుశం కానీ, ఆహుతి, ఇలాంటి అంజి, అమ్మోరు ఇలాంటి సినిమాల పేర్లు వింటేనే ఇంత పెద్ద బిగ్ ప్రొడ్యూసర్ ఆయన దగ్గర నేను వర్క్ చేయడం అని చెప్పేసి అసలు ఇంకా ఆనందానికి అవధులు లేవు. 1 కోటి రూపాయలు సంపాదించినంత ఆనందపడ్డాను ఆ రోజు. అలా ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత శ్రావణ మేఘాలకి కంపోజ్ చేయడం జరిగింది సాంగ్. కంపోజ్ చేసిన తర్వాత అందరూ డైరెక్టర్ గారు చెన్నై, యాక్చువల్లీ విజయభాస్కర్ రెడ్డి గారు చెన్నైలో ఉంటారు. ఆయన చెన్నై తెలుగు ఆయన, కానీ చెన్నైలో సెటిల్ వాళ్ళ ఫాదర్స్ అంతా. దానివల్ల నా మీద ఎఫెక్ట్ ఏం పడిందంటే నేను చెన్నై మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని నన్ను పిలవడం మానేశారు. నాది చెన్నై అనుకొని, యాక్చువల్ తెలుగు ఉంది, నేను పిలవడం మానేశారు. అలా 1 year పాటు మళ్ళీ స్ట్రగుల్ అండి. ఏదో చిన్న చిన్న యాడ్స్ లేకపోతే చిన్న చిన్న మన డివోషనల్ ఆల్బమ్స్ చేసుకుంటూ గడిపేశాను కాలం. అలా 1 year. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది నాకు, దీన్ని ప్రూవ్ చేసుకోకపోతే ఇంకా వేస్ట్ లైఫ్ అని చెప్పేసి తూర్పు వెళ్ళే రైలు అని ఒక మెగా సీరియల్, అందరికీ ప్రతి ఆడవాళ్ళందరికీ తెలుసు, సీరియల్స్ చూసే ఆడవాళ్ళందరికీ తెలుసు అది ఎంత బిగ్ సక్సెస్ సీరియల్, ఈటీవీలో వచ్చిన సీరియల్. ఆ సీరియల్ నా టర్నింగ్ పాయింట్ అండి. ఆ సీరియల్కి 2 నంది అవార్డు రావడం జరిగింది. ఒకటి బెస్ట్ సింగర్ ప్రణవికి, బెస్ట్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, ప్రముఖ గేయ రచయిత ఇప్పుడు అనంత శ్రీరామ్కి, ఇద్దరికి నంది అవార్డు రావడం జరిగింది. అది నా లైఫ్లో అక్కడి నుండి ఎవరు రైట్ చేసింది ట్యూన్ అని చెప్పేసి అక్కడి నుండి నాకు వరుసగా ఆఫర్ రావడం జరిగిందండి. రోజు పేపర్లో సాక్షిలో ఆర్టికల్ రాశారండి. ఆ ఆర్టికల్ చూసి ఈ లవ్ టచ్ డైరెక్టర్ శ్రీచంద్ ముల్లా గారు ఆర్టికల్ చదివి, ఆయన శబ్దాలలో వర్క్ చేసిన అతనే, ఆయన ఎంఎస్ రెడ్డి గారి దగ్గర చేశారు, బాలకృష్ణ గారి సినిమాకి మన శరత్ గారి దగ్గర. అప్పుడు చూసి అరే శబ్దాలయ అంటే కొంచెం విషయం ఉంటేనే శ్యామ్ గారు ఎంకరేజ్ చేస్తారు, విషయం లేకపోతే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అని అనుకొని ఉండొచ్చు బహుశా ఆయన. ఆ పేపర్ కట్టింగ్ చూసి నన్ను పిలిచారు, ఆఫీస్కి పిలిచి ఇలా సినిమా చేస్తున్నాం అండి, నేను ఇంతకుముందు నచ్చావాళ్ళు అని ఒక సినిమా చేసా అలీ గారితో, ఇలా చేస్తున్నాం, మీరు చేయాలి నువ్వు అది ఇది అన్నారు. షూర్ సార్ చేద్దాం సార్ అని చేద్దామని చెప్పేసి ట్యూన్స్ సిచ్యువేషన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉండి ఒక ట్యూన్ ఒకరోజు చిన్న ఒక హింట్ ఇచ్చారు ఆయన, నాకు ఇలా ఉండాలి ఐడియా ఉంటుంది మీకు 9848 అని ఒక అది వస్తుంది, అలా ఉండాలి సౌండింగ్ నాకంటే. అప్పుడు నేను చేశానండి ట్యూను. తెలుసా మనసా తొలిసారిగా తననానని తననా అని ఇలా సాగుతుంది టేక్ ఆఫ్. అప్పుడు ఇది చేసిన తర్వాత ఆయన ఫుల్ ఫ్లాట్ అనమాట, ఇంకా ఫ్లాట్ అయ్యి అక్కడ నుండి వర్క్ సాగింది. దాని తర్వాత మళ్ళీ సీరియల్స్ చేస్తున్నాను, సినిమాలు కూడా చేస్తున్నాను. ఆ సినిమా ఆడియో హిట్తోనే
శ్రీచంద్ గారు మళ్ళీ పిలిచి నాకు ఒక మంచి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇచ్చారండి. హీరో ప్రిన్స్ డాలర్స్ కాలనీ మూవీ ఆపర్చునిటీ. ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకం, నా మీద ఉన్న ప్రేమ వల్ల కావచ్చు మళ్ళీ పిలిచి ఇచ్చారు. యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంత పెద్ద అంటే మీడియం హీరో అయినా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని చూసుకోవాలనుకుంటారు ఎవరైనా, బడ్జెట్ పెరిగినా కొద్దీ. కానీ మనకు మల్లికే కావాలి, మల్లిక్ చేస్తాడు, నేను చేయించుకుంటాను అని చెప్పేసి శ్రీచంద్ ముల్లా గారు ప్రొడ్యూసర్కి చెప్పి నన్ను ఒప్పించి ఈ సినిమాకి కమిట్ చేశారండి. దీంట్లో 3 సాంగ్స్ ఉంటాయండి, 3 కథానుగుణంగా సాగే పాటలు, ఎక్స్ట్రా పాటలు ఏ ఉండవు, ఏదో కల్పితాలు అసలు ఉండవు, కథతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ అనమాట. ఎన్నో కష్ట నష్టాల మధ్యన ఉన్న నన్ను ఈ కళమ్మ తల్లి అక్కడ చేర్చుకొని నన్ను ఒక సంగీత దర్శకుడిగా చేసి ఒక మంచి పేరు, అంటే ఒక టీవీ మీడియాలో మల్లిక్ ఎంవికే అంటే ఒక మంచి గుర్తింపును ఇచ్చేలాగా కళమ్మ తల్లి నన్ను దీవించి ఆశీర్వదించింది. అలాగే మీరు నా సీరియల్స్ చూసి, నా సినిమాలు చూసి, సినిమా చూసి ఎలా అయితే ఆదరించారో, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కూడా నాకు ఎల్లవేళలా ఉండాలి.